ఈరోజు మనం జోడియాక్ బెట్లో 6th సైన్ కన్యా రాశి వర్గ గురించి తెలుసుకుందాం. మీ మూన్ చంద్రుడు కనుక కన్యా రాశిలో ఉంటే ఆ క్యారెక్టరిస్టిక్స్ని బట్టి మీ ఎమోషన్స్ ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట. సో కన్యా రాశి అనేది ద లైఫ్స్ పర్పస్ ఈజ్ వెల్త్. సో ఈ కన్యారాశి పీపుల్కి వెల్త్ మేనేజ్మెంట్ మీద ఫోకస్ ఉంటుంది. అండ్ సెకండ్ కన్యా రాశి ఈజ్ చరము కాదు స్థిరము కాదు, ఇట్స్ డ్యూవల్, అంటే కైండ్ ఆఫ్ మిడిల్గా ఉంటుంది అన్నమాట. మరీ చేంజబుల్ మైండ్ సెట్ కాదు అండ్ మరీ అలాగా ఫిక్స్డ్ మైండ్ సెట్ కూడా కాదు. వాళ్ళు అడాప్ట్ చేయగలుగుతారు. అండ్ కన్యా రాశి యొక్క ఎలిమెంట్ ఎర్త్, అందుకని ఇట్స్ యాక్చువల్లీ గ్రౌండింగ్ అనమాట. వీళ్ళ థాట్స్ గ్రౌండింగ్గా ఉంటాయి, స్టేబుల్గా ఉంటాయి. అలాగే కన్యా రాశి ఒక అధిపతి మెర్క్యూరీ, అంటే బుధుడు అనమాట. మెర్క్యూరీ రిప్రజెంట్స్ అనలిటికల్ అబిలిటీస్ అండ్ కమ్యూనికేషన్స్, కానీ ఇక్కడ 6th హౌస్లో ఎక్కువగా మెర్క్యూరీ అనలిటికల్ అబిలిటీస్ మీద ఫోకస్ ఉంటుందన్నమాట. కన్యా రాశి న్యాచురల్ 6th హౌస్ అవ్వడం వల్ల ఇది చాలా బిజినెస్కిను సర్వీస్ ఓరియంటెడ్కి బాగా సూటబుల్ అన్నమాట. వీళ్ళ ఎమోషనల్ మైండ్ సెట్ అలాగా ఉంటుంది. వీళ్ళ మైండ్ సెట్ బిజినెస్కి సర్వీసెస్కి బాగా సూటబుల్. అంటే సర్వీస్ ఓరియంటెడ్ బిజినెస్ అయితే ఇంకా బాగుంటుంది వీళ్ళకి యాక్చువల్లీ. సో ఇక్కడ మెర్క్యూరీ ఎగ్జాల్ట్ అవుతాడు. మెర్క్యూరీ ఏంటంటే బుధగ్రహం, అండ్ బుధగ్రహం ఏంటి అనలిటికల్ ఎబిలిటీస్ ఉంటాయి కదా. సో మెర్క్యూరీ ఇక్కడ, అందుకని కన్యా రాశి ఈజ్ ఓన్ బై మెర్క్యూరీ. సో ఇట్స్ వెరీ కంఫర్టబుల్ అక్కడికి బుధగ్రహానికి అనమాట. ఆల్దో మిథున రాశి కూడా మెర్క్యూరీని ఓన్ చేసినా కూడా కన్యా రాశిలో ఎక్కువ ఎగ్జాల్ట్ అవ్వడానికి, అంటే ఎక్కువ ఎఫిషియెంట్గా పనిచేయడానికి కారణం ఏంటంటే కనుక కన్యా రాశి ఎర్త్ సైన్ అవడం. అండ్ మెర్క్యూరీ బుధుడు కూడా ఎర్త్ టైప్ ఆఫ్ గ్రహం అనమాట. యాజ్ పర్ ఆస్ట్రాలజీ దాన్ని భూమిపుత్ర అని కూడా అంటారన్నమాట. సో గ్రౌండింగ్, స్టేబుల్, అనలిటికల్ ఎబిలిటీస్ అండ్ బిజినెస్ ఓరియంటెడ్ వల్ల మీకు కనుక ధను లగ్నం అవుతే, అంటే సాజిటేరియస్ లగ్న ఓకే అవుతే మీకు 10th హౌస్ కన్యా రాశి అవుతుంది. మీరు యు ఆర్ యాక్చువల్లీ సూటబుల్ ఫర్ గ్రౌండింగ్ అండ్ సర్వీస్ ఓరియంటెడ్ బిజినెసెస్. అండ్ కన్యా రాశి యొక్క సింబల్ కన్యా వర్జిన్, రైట్, అంటే ఇట్స్ యంగ్ లేడీ అనమాట. సో ఇట్స్ అ ఫీమేల్ టైప్, ఓకే. సో అందుకనే సర్వీస్ ఓరియంటెడ్ కూడా బాగా సూటబుల్ అవుతారు. అండ్ దీస్ పీపుల్ టెన్ టు లైక్ యంగ్గా ఉంటారు చూడడానికి. అండ్ దీస్ ఆర్ గుడ్ స్పౌజెస్, ఎందుకంటే లైక్ యంగ్ అండ్ అనలిటికల్ ఎబిలిటీస్తో గ్రౌండెడ్గా ఉండి సర్వీస్ ఓరియంటెడ్, ద రియల్లీ వాళ్ళు గుడ్ స్పౌజ్ అవుతారు, మేల్ అయినా ఫీమేల్ అయినా కూడా. కన్యారాశితో ఒకటి డౌన్ సైడ్ అంటే వీళ్ళు అనాలిసిస్ పెరాలిసిస్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది కన్యారాశి పీపుల్. అది మీరు చెక్ చేసుకోవాలన్నమాట. మెర్క్యూరీ మించి ఏదైనా రాహు కానీ లేకపోతే ఏదైనా దశ బాగుండకపోయినా మీ అనాలిసిస్ పెరాలిసిస్లోకి వెళ్ళి మీరు ఏం సాధించలేకపోతారు. అది చెక్ చేసుకుంటే కన్యారాశి ఈజ్ ఎక్సలెంట్ ఫర్ సర్వీస్ ఓరియంటెడ్ బిజినెస్.